నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, చాలా మంది గుళ్ళకు వెళ్తూ ఉంటారు. అవును. అయితే గుడి నుంచి వచ్చాక కాలు కడుక్కోకూడదు, అలాగే పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, మంచిది కాదు అంటారు. అసలు ఏంటి శాస్త్రం ప్రకారం ఏముందంటారు? గుడి అంటే మన అందరం కూడా భగవంతుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తాం. దర్శనం చేసుకొని అక్కడ పూజలు చేసి స్వామివారిని కోరికలు కూడా కోరుకుంటాం. ఇది మామూలుగా అందరూ చేసేటువంటి విధానం. కానీ గుడి అంటే అందరూ కూడా అనుకున్నట్టుగా అక్కడ ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం అనేటువంటి దానికి ప్రాణప్రతిష్ఠ కూడా చేసి ఉంటుంది. ఏ విధంగానంటే ఈ యొక్క దేవాలయం ఏదైతేనేమి దాన్ని కట్టినప్పుడు అనేక మంత్రములతో వేదోచ్చరణతో ఆ యొక్క స్థానములో గర్భాలయంలో వాళ్ళు కొన్ని రకాలైనటువంటి యంత్రములు మంత్రోచ్చారణతో కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. అనేక రత్నములు కొన్ని రకాల పదార్థాలు అక్కడ ఉంచడం జరుగుతుంది. వాటి మీద ఒక విగ్రహం అనేది కూడా ప్రతిష్ఠిస్తారు. అది శివాలయం అయితేనేమి, వేరే శక్తిపీఠం అయితే వేయాలైనా కొన్ని రకాల విధానాలు ఉంటాయి. ఆ విధానాల ద్వారా కూడా అక్కడ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక రకమైనటువంటి శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే స్వయంభువులు అని అంటారు. స్వయంభువు అంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఇంకా కొంతమంది విగ్రహాలు ఉంటాయి. కాశీ విశ్వేశ్వరుడు అయితేనేమి కొన్ని స్వయంభూ విగ్రహాలు ఉంటాయి. ఆ స్వయంభూ ఉన్నటువంటి చోట కూడా కొంత శక్తి కూడా ప్రసరిస్తూ ఉంటుంది. శ్రీశైలం అయితేనేమి శివలింగం కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో ప్రతిష్ఠించినవి. అక్కడ ఏంటంటే అక్కడి నుంచి కూడా ఒక రకమైనటువంటివి ఈ యొక్క మన ఇప్పుడు సైన్స్ భాషలో చెప్పాలంటే కొన్ని రకమైన తరంగాలు కూడా అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. ఈ గుడికి ఎవరైతే కూడా వెళ్ళారో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఫస్ట్ కాలు కడుక్కొని వెళ్తారు. అక్కడ ప్రదక్షిణాలు చేయటం కానీ, అక్కడ కొంత పూజ జరిపించుకోవటం కానీ, దర్శనం చేయటం ఇవన్నీ కూడా చేస్తారు. మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ తెలుసు. అక్కడ ఒక సెకండ్సే, ఆ సెకండ్కే అందులోంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ మన మీద కూడా అటాచ్ అవుతాయి. అంత పవర్ఫుల్ ఉంటుంది ఆయన వెంకటేశ్వర స్వామి. ఇక మామూలు దేవాలయాల్లో కూడా అక్కడే ఆ దేవాలయ యొక్క స్థాయిని బట్టి కూడా అక్కడ కూడా వైబ్రేషన్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా మన శరీరంలో ప్రవేశిస్తాయి. ఇంకా అక్కడ ప్రదక్షిణం చేసినప్పుడు కూడా దాని చుట్టూ కూడా కొంత దూరం వరకు ఒక మ్యాగ్నెట్ చుట్టూ ఎలా పవర్ ఉంటుందో అదేవిధంగా కూడా ఒక దేవాలయంలో ఒక గర్భగుడిలో ఉన్నటువంటి ఒక స్వామివారి కానీ ఆ యొక్క మూర్తి చుట్టూ కూడా కొంత దూరం వరకు కూడా పవర్ ఉంటుంది. సో అక్కడ దేవాలయంలో వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం కానీ, అక్కడ పూజ చేయించుకోవటం కానీ, అందుకే కొంత సమయం కూడా అక్కడ కూర్చోమంటారు. అక్కడ కూర్చున్నప్పుడు కూడా వీళ్ళ మానసిక పరిస్థితి అంతా కూడా మార్పు వస్తుంది. కొంత రకమైనటువంటి శక్తి కూడా వీళ్ళ శరీరంలో ప్రవేశిస్తుంది. ఇదంతా జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా బయట మళ్ళీ వచ్చిన తర్వాత వేరే ఇంటికి వచ్చినప్పుడు కానీ కాళ్ళు కడుక్కోవద్దు ఈ విధంగా చెప్తారు. అంతేకాకుండా ఒక పవిత్రమైనటువంటి ధూళి ఉంటుంది అక్కడ. ఆ ధూళి కూడా పవిత్రమైన ధూళి ఉంటుంది. ఆ తీర్థ ప్రసాదాలు ఇవన్నీ స్వీకరించినప్పుడు కూడా ఆ మన మీద ఉన్నటువంటి ఒక దైవానుగ్రహము, దైవపరమైనటువంటి ఆ తరంగాలు, ఆ శక్తి మనలో ఉండాలని చెప్పేసి ఈ విధంగా బయట ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవద్దు, వేరే చోటుకి వెళ్ళదు, ఇలా కొన్ని రకాల జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా పాటిస్తే 100% కూడా శక్తి అనేటువంటి దైవానుగ్రహం అనేటువంటిది కూడా మన మీకు లభిస్తుంది. ఇది వాస్తవం. అంటే దీని వెనకాల ఉన్న శాస్త్రం కూడా ఇదే అంటారు? శాస్త్రం ఉంది, వాస్తవం కూడా అందులో. ఖచ్చితంగా కూడా వెళ్ళినప్పుడు నవగ్రహాలకి ప్రదక్షిణం చేసిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కోవాలంటారు. అది కూడా చేయాలి. ఈ విధంగా స్వామివారి దర్శనం వచ్చిన దేవాలయం నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కడుక్కోకూడదు, కాళ్ళు డైరెక్ట్గా వెళ్ళాలి, వేరే చోటుకి కూడా వెళ్ళకూడదు. ఇదంతా కూడా దేవాలయంలో గురించి చెప్పినటువంటివన్నీ కూడా 100% కూడా పాటించవలసినవి. పాటించడం ద్వారా మనకు కలిగినటువంటి లాభాలు అనేవి మనకు తెలుస్తాయి. కొంతమంది మూఢనమ్మకాలని ఈ విధంగా చెప్తుంటారు. కాదు, మూఢనమ్మకాలు అనేటువంటివి వాళ్ళు ఏ విధంగా చెప్పినా ఈ యొక్క విధానాలు ఆచరించడం ద్వారా ఎంతో లాభం పొందిన వాళ్ళు, ఆ శక్తిని తాము అనుభవించిన వారు చాలామంది కూడా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా కూడా దేవాలయం యొక్క దర్శనం సమయంలో కూడా ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటే చాలా మంచిది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. For more videos like this, subscribe Big TV channel.